వినాయక నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఎంజే మార్కెట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. ఇవాళ సాయంత్రం మరింత పెరిగినటువంటి విగ్రహాలు అయితే మరిన్ని పెరిగాయి. ప్రస్తుతం గణేష్ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఎంజే మార్కెట్ వద్ద అయితే ఒక సందడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత సాయంత్రం నుంచి అయితే ఈ విగ్రహాల తాకిడైతే మరింత పెరిగింది. మనం చూడొచ్చు ఒక్కసారి విజువల్స్ లో రకరకాల ఆకృతుల్లో విఘ్ననాయకులు భక్తులకు దర్శనమిస్తూ ఊరేగింపు రథాలపై ముందుకు సాగుతున్నారు. భక్తులు కూడా 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి ఈరోజు గంగమ్మ ఒడికి చేర్చేందుకైతే ట్యాంక్ బండ్కు తీసుకొని వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఎంజే మార్కెట్ వద్ద చూడొచ్చు, విపరీతంగా చేరుకున్నారు ఇక్కడికి జనాలు. వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్న విగ్రహాలు వైపు, వాటిని చూసేందుకు లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తుల వైపుతో భాగ్యనగరం అయితే ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, టపాసులు పేలుస్తూ రంగుల కాగితాలు చల్లుతూ అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. ఓవైపు జిహెచ్ఎంసీ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. బ్లాస్టింగ్ పేపర్లు కావచ్చు, కలర్ పేపర్లు కావచ్చు, వీటిని వినియోగించొద్దు, దానివల్ల పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతాయి, అలాగే వాహనదారుల కళ్ళలో పడతాయి, అలాగే వాటిని శుభ్రం చేయడం కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా భక్తుల ఉత్సాహంలో నడుమ అయితే తప్పనిసరిగా వాటిని వినియోగిస్తూ అయితే ముందుకు కలుగుతున్న పరిస్థితి. ఇక్కడైతే ఎంజే మార్కెట్ వద్ద ఇటు 3 ప్రాంతాల నుంచి తరలి వచ్చేటువంటి విగ్రహాలు ఈ కూడల మీదుగానే ఇటు లిబర్టీ, అబిడ్స్ నుంచి ట్యాంక్ బండ్ వైపుకి అయితే వెళ్తుంటాయి. కాబట్టి ఇక్కడ రద్దీ వాతావరణం నెలకొంది. అయితే వరుసగా 3 రోజుల పాటు వరుస సెలవులు కావడం వల్ల కూడా ఈ రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా సెలవులు ఉన్న నేపథ్యంలో అయితే ఈ రద్దీ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ శోభాయాత్రను కనులారా తిలకించి మనసారా పులకించిపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చి. అయితే రేపు కూడా సెలవు ఉండడంతో అయితే కొంత ట్రాఫిక్ సంబంధించి కొద్దిగా ఇబ్బందులు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. లేదంటే నగరంలో సాధారణ సమయంలోనే విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది ఈ సమయాల్లో నగర వ్యాప్తంగా కూడా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు కొనసాగుతున్నాయి. దాదాపుగా 65 చోట్ల ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ, అలాగే రవాణా శాఖ, విద్యుత్ శాఖ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, అగ్నిమాపక శాఖ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అయితే ఇంత పెద్ద శోభాయాత్రను సజావుగా ముందుకు సాగేలా చేయడం అయితే అంత సామాన్యమైన విషయం కాదు. ఇందులో విశేష అందరూ సిబ్బంది నుంచి ఉన్నతాధికారులకు శ్రమ దాగుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, వినాయకుడు సితార పట్టుకొని ఉన్నటువంటి ఒక విఘ్న నాయకుడిని మనం చూడొచ్చు. విజువల్తో ఎంత ముద్దుగా ఉందో ఒక్కసారి మనం చూడొచ్చు. భక్తులంతా కూడా డీజే పాటలకు నృత్యాలు చేస్తూ డప్పు చప్పులతో విఘ్ననాయకుడికి అడుగడుగున స్వాగతం పలుకుతూ భక్తుల నీరాజనాల మధ్య విఘ్ననాయకులు గంగమ్మ ఒడికి చేరేందుకైతే తరలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ శోభాయాత్ర అయితే వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ శోభాయాత్రకు సంబంధించి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని ఇటు అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే గతంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కావచ్చు, అలాగే గణేష్ మండపాలను వేస్తున్నప్పుడు కావచ్చు, ఈ సందర్భాల్లో కొన్ని అపశృతులు చోటు చేసుకోవడం, విద్యుత్ షాకులు గురవడం, కొంతమంది గురై ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లు కూడా అప్రమత్తంగా, జాగ్రత్తగా ముందుకెళ్లాలని చెప్పి పోలీసులు ఎక్కడికక్కడ సూచిస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా సాదర స్వాగతం పలుకుతూ ఎప్పటికప్పుడు ప్రసంగాలు చేస్తూ అయితే వాళ్లకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే పోయిరా గణపయ్య, మల్లిరా గణపయ్య అంటూ కూడా భక్తులు గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వాళ్ళు చేసుకున్నటువంటి ఈ జ్ఞాపకాలు అయితే మళ్ళీ వచ్చే ఏడాది వరకు కూడా మేము పదిలంగా పెట్టుకుంటామంటూ కూడా భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు స్వామివారికి. ఇక ఈ శోభాయాత్రలో అయితే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషి ఫోటోలతో కూడా కొంతమంది వినాయక విగ్రహాలను శోభాయాత్రగా తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మనం చూడొచ్చు, ఇంతమంది జనాల్ని అయితే కంట్రోల్ చేయడం పోలీసులకు కొంత సవాల్గా మారినప్పటికీ కూడా కాసేపటి క్రితమే అదనపు బలాలను కూడా
కూడా మోహరించారు పోలీసులు. ఇప్పటి వరకు గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా 2,55,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్టు తెలుస్తుంది. మరికొన్ని విగ్రహాలు కూడా నిమజ్జనం కావాల్సి ఉంది. ఇవన్నీ కూడా రేపటి వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా జన సంద్రోహంగా మారింది. ఇసుకేస్తే రాలనంత మంది జనం అయితే ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. దారి పొడవుతా భక్తులకు ప్రసాదాలు పంచుతూ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. గణపతి బప్ప మోరియా, బాయ్ బాయ్ గణేశ, పోయి రావయ్యా మళ్ళీ రావయ్యా అంటూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడికక్కడ ఇటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు పోలీసులు, అలాగే మంచినీటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి భక్తులకు అయితే అందిస్తున్నారు. అందుకు తగ్గట్టే భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇంత రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు మహిళలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీసులు అయితే షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున అయితే భక్తులు గణపతి విగ్రహాలను తీసుకొని ట్యాంక్ బండ్కు తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఇటు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మిగిలిన వినాయకులను అయితే నిమజ్జనాలకు పంపించలేదు. దానివల్ల ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతోపాటు ఇవాళ 11వ రోజు పూజలు అందుకున్న తర్వాత అన్నదానాలు నిర్వహించిన తర్వాత గణపతులను మండపాల నుంచి బయటకు తీసుకొని వచ్చారు నిర్వాహకులంతా కూడా. ఈ క్రమంలోనే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఈ విగ్రహాల తాకిడి అయితే పెరిగింది. ప్రస్తుతం అయితే ఎంజే మార్కెట్ వద్ద నుంచి కూడా ఈ శోభాయాత్ర అయితే కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఇది రేపటి వరకు కూడా ఈ శోభాయాత్ర అయితే కొనసాగే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు అయితే చెప్తున్నారు. ఓవర్ టు యు. రైట్, ధన్యవాదాలు పవన్. వినాయక నిమజ్జనానికి సంబంధించి మరింత సమాచారం ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి శ్రీపత్ శ్రీనివాస్ అందిస్తారు. పవిత్ర, ప్రస్తుతం మనము ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ హుస్సేన్ సాగర్ కి జనసంద్రం పోటెత్తినట్లు కూడా కనబడుతుంది. గంగమ్మ ఒడికి తరలి వచ్చే ఘననాథులను చూసేందుకు భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి 40 క్రేన్లలో కలిపి దాదాపు 10,000 విగ్రహాలు నిమజ్జనమైనట్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అంటే గ్రేటర్ వ్యాప్తంగా కూడా కలుపుకుంటే దాదాపు 20,000 నుంచి 30,000 వరకు ఈ విగ్రహాలు నిమజ్జనమైనట్లు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్లో అయితే మొత్తానికి భారీ విగ్రహాలు అయితే దాదాపు 12,000 పైచిలకు ఉంటాయని కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటి వరకు దాదాపు 7,000 పైచిలకు విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు కూడా ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇంకా 4,500 పైచిలకు భారీ విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా కొనసాగుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే గ్రేటర్ వ్యాప్తంగా కూడా వాస్తవానికి తెల్లవారుజాము నుంచే విగ్రహాలను రోడ్ల మీదకి తరలించాలని అనుకున్నప్పటికీ ఆ నిర్వాహకులు కొంత ఆలస్యం చేయడంతో మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లైట్ల వెలుగులో నృత్యాలు చేస్తూ ఈ వినాయకులను తరలించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో కొంత ఆలస్యంగా విగ్రహాలు బయలుదేరుతున్నట్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా పోలీసులు కూడా అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీలైనంత త్వరగా విగ్రహాలను నిమజ్జనం చేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నామని అంటున్నారు. ఇక ఈ ఎంజే మార్కెట్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా తెలుగుతల్లుల వరకు వచ్చిన తర్వాత డివైడ్గా మారిపోతున్నాయి. అంటే కొన్ని విగ్రహాలు ట్యాంక్ బండ్ మీదకి, మరికొన్ని విగ్రహాలు ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఎన్టీఆర్ మార్గ్ వైపు, మరికొన్ని నక్లెస్ రోడ్ వైపుకు కూడా వెళ్తున్నాయి. ఈ విధంగా విగ్రహాలను ఎక్కడికక్కడ నిమజ్జనం చేయడం వల్ల కొంత ఒత్తిడి కూడా తగ్గుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇక్కడికి వచ్చేటువంటి ఈ నిమజ్జనాల ఉత్సవాలను చూసేందుకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము ఫ్లడ్ లైట్ల వెలుతురులో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి వెలుతురులో నిమజ్జనాన్ని చూసేందుకైతే భక్తులు భారీ సంఖ్యలో నగర వ్యాప్తంగా కూడా తరలి వచ్చినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. కేవలం నగరం మాత్రమే కాదు, పొరుగున ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. జై జై గణేశ, జై బోల్ గణేష్ మహారాజ్కి జై, బై బై గణేశ, మళ్ళీ ఒకసారి రావయ్య, మా కోరికలు తీర్చాయ అంటూ ఇక్కడ భక్తులు చేస్తున్నటువంటి నినాదాలు అయితే మిన్నంటుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. పిల్లలు కోలాహలంగా చిందులు వేస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. ఇక యువతులు అయితే రకరకాల డీజే పాటలతో హోరెత్తిస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ టస్కర్ చూసినా, ఏ డీసీఎం వ్యాన్ చూసినా కూడా నృత్యాలతో హోరెత్తిపోతుంది. జై జై గణేశ, బై బై గణేశ అంటూ 11 రోజుల పాటు గణనాథుడికి పూజలు చేసి పునస్కారాలు చేసి ఆ తర్వాత గంగమ్మ ఒడికి అంతే ఘనంగా
సాగనంపుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. ఇక ఎంజే మార్కెట్ నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఒక ర్యాలీగా వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. హుస్సేన్ సాగర్ వైపు అయితే భారీ సంఖ్యలో గణనాథులను తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 10,000 పైచిలకు విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇక మరికొన్ని విగ్రహాలు కూడా వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం తర్వాత 2 నుంచి 3-4 గంటల సమయంలో బయలుదేరినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఈ హుస్సేన్ సాగర్కి గంగమ్మఒడికి చేరుకుంటున్నారు. వాటన్నింటినీ కూడా పూజలు చేసి ఆ తర్వాత గంగమ్మఒడికి సాగనంపుతున్నారు. ప్రత్యేక పూజలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిర్వాహకులంతా కూడా 11 రోజుల పాటు చేసినటువంటి పూజలతో పాటు ఇక్కడ కూడా ప్రత్యేకంగా గంగమ్మ హారతి ఇచ్చి ఆ గంగమ్మ ఒడికి ఘనంగా సాగనంపుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఏ లారీ చూసినా, ఏ టస్కర్ చూసినా, ఏ ట్రాలీ చూసినా, ఏ ద్విచక్ర వాహనం చూసినా, చిన్న విగ్రహం నుంచి మొదలుకుంటే 10 అడుగులు 15 అడుగుల విగ్రహాల వరకు కూడా ఇక్కడికి తరలి వస్తున్నాయి. కొంతమంది స్వయంగా కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. మరికొంతమంది అయితే స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు విగ్రహాలను తరలించి తీసుకొచ్చి గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే కాలనీలో కావచ్చు, లేదంటే వార్డుల్లో కావచ్చు ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలను భారీ సంఖ్యలో టస్కర్ల మీద నృత్యాలు చేసుకుంటూ కోలాహలంగా డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ చాలా ఘనంగా నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇంత రాత్రి అయినప్పటికీ కూడా ఒకవైపు పారిశుద్ధ్య సిబ్బంది, మరొక వైపు జిహెచ్ఎంసీ అధికారులు అయితే చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారిని అయితే వాళ్ళంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఇక రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెలుగులు జిలుగులు అవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. ఇక విద్యుత్ శాఖ అధికారులు క్షణం కరెంటు కూడా పోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక పోలీసులు, ముఖ్యంగా పోలీసుల పాత్ర అయితే చాలా చెప్పుకోదగింది. ఎందుకంటే ఇక్కడ ఇంతమందిని కంట్రోల్ చేయడం అయితే చాలా కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఒకేసారి లక్షల మంది భక్తులంతా కూడా ఒక్కసారిగా ఈ రోడ్లపైకి రావడం, వాళ్ళంతా కూడా నిమజ్జనాన్ని కళ్ళారా చూసేందుకు, వీక్షించేందుకు ఎగబడడం, అదేవిధంగా విగ్రహాల నిమజ్జనాల్ని సెల్ ఫోన్లో బంధించేందుకు, సోషల్ మీడియాలో పెట్టేందుకు పోటీ పడుతున్నారు. వాళ్ళు ఎక్కడ హుస్సేన్ సాగర్లో పడిపోతారో అని వాళ్ళకు జాగ్రత్తగా సూచనలు ఇస్తున్నారు, సలహాలు ఇస్తున్నారు. ఒకవేళ విగ్రహంతో పాటు పడిపోతే వాళ్ళని కాపాడేందుకు దాదాపు 200 మంది స్విమ్మర్లను కూడా ఏర్పాటు చేశారు. 9 బోట్లను కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంటాయి, తచ్చాడుతూనే ఉంటాయి. ఎక్కడ ఎవరైనా ఏదైనా ప్రమాదానికి గురయ్యారా, లేదంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా అనేది. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. నిఘా కెమెరాలు, నిఘా నీడలో అయితే వాళ్ళు చూస్తున్న సీసీ కెమెరాలను ఎక్కడికక్కడ పరిశీలిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ నిమజ్జన దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు, సలహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతంలో వచ్చి స్వయంగా కాలినడకన తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ గణేష్ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించాలి, చాలా ప్రశాంతంగా నిర్వహించాలి, ఆ బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా చెప్పారు. అయితే నిమజ్జనం మాత్రం ఈ రోజు రాత్రి 12 గంటలు, రేపు కూడా కొనసాగే అవకాశాలు కనబడతాయి. రేపు సాయంత్రం మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జన ఉత్సవాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడతాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా అటు పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు అందరూ కూడా చెప్తున్నారు. మరొక వైపు హైడ్రా వాళ్ళు కావచ్చు అంతా కూడా ఒక సమన్వయంతో, కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా జై జై గణేష, బై బై గణేష. ఈ ఏడాది మమ్మల్ని అందరినీ చాలా సంతోషంగా చూశావు, మళ్ళీ వచ్చే ఏడాది కూడా ఈ విధంగానే ఇలాగనే సుఖ సంతోషాలతో మమ్మల్ని అందరినీ, కుటుంబ సభ్యులని దీవించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా కోరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఎక్కడికక్కడ కనబడుతున్నాయి. దారి పొడవునా జై జై గణేష, బై బై గణేష అనే నినాదాలే కనబడుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళకు కూడా ఎక్కడ యువకులు అందరూ కూడా కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో, ఒక జాతర వాతావరణంలో కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా స్వీట్లు కావచ్చు, పంపిణీ చేయడం కావచ్చు, పీచు మిఠాయిలు కావచ్చు, లేదంటే రకరకాల కొనుగోలు పదార్థాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. ఒక జాతరలో ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి ఉత్సాహ వాతావరణం, ఉత్కంఠబద్ధమైన వాతావరణం కూడా ఇక్కడ కనబడుతుంది. ఎక్కడ చూసినా యువకుల కేరింతలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ఈ గణేష్ ఉత్సవాల్లో పాల్పంచుకుంటున్నారు. చాలామంది కూడా ఈ గణేష్ నిమజ్జనాన్ని స్వయంగా చూడాలి, కళ్ళారా వీక్షించాలనే ఉద్దేశంతో ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలైతే మనకు కనబడుతున్నాయి.